ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేటి వాక్య ధ్యానాంశము వాక్యమునకు విధేయులై యుండుడి. బి ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు ప్రత్యేకంగా అక్కడున్న భక్తుల కొరకై రాస్తున్న పత్రికగా, ఎవరైతే హింసింపబడుతున్నారో, ఎవరైతే నిరుత్సాహపడేవారిగా ఉంటున్నారో, ఎవరైతే ఈ లోకంలో ఉంటున్న అనేకమైన ఒత్తిడికి పాల్పొందేవారిగా ఉంటున్నారో, వారి నిమిత్తమై శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన మాటలను పేతురు భక్తుడు అక్కడున్న భక్తులను బట్టి జ్ఞాపకము చేసేవాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అంటూ యేసుక్రీస్తు ప్రభులవారు తన మాటలో సెలవిచ్చిన వారిగా ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము జీవము గలదై ఉంటున్నది. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినదై ఉంటున్నది. మానవ ఉనికికి పునాదిగై ఉంటున్నది. కాబట్టి ఈరోజు వీటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యములను మనము ధ్యానించుదాము. మొట్టమొదటి సత్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అనే మాటను చూస్తుంటున్నాం. దేవుని వాక్యానికి విధేయులై ఉండుడి అన్న మాటకి ప్రాముఖ్యముగా మనలో కలగవలసిన మొట్టమొదటి విషయము ఏంటంటే, మన జీవితంలో పరిశుద్ధతను మనము పొందుకునే వారిగా ఉండాలి. అది ఏ విధముగా చేసుకునే వారిగా ఉంటాడు. అందుకోసం భక్తుడు ఏమంటాడంటే, ఆ ఒక అపరిశుద్ధమైన కార్యములన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిజమైన భక్తితో దేవునిని కొలిచేవారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో సమస్త కల్ముషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమునకు సాత్వికముతో అంగీకరించుడి. ప్రియులరా, మన హృదయమును దేవునికి చెందినది ఉంటున్నది. కాబట్టి ఈ హృదయంలో వాక్యము నిలిచి ఉండాలి అంటే దేవునికి సమర్పితమైన జీవితము మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఈ రియల్ ఒబీడియన్స్ బిగిన్స్ విత్ రియల్ క్లెన్జింగ్ ఆఫ్ అవర్ హార్ట్. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. రెండోదిగా చూసినట్లయితే స్వీకరించుడి, రిసీవ్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధముగా ఉంటున్నది. ఏమని అంటే, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి ప్రియులరా, ఈ దేవుని వాక్యము అనేది మన జీవితంలో ఆప్షనల్ అని కాదు కానీ అది ప్రత్యేకంగా ఖచ్చితంగా అవసరమై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. పసిపిల్లలకు తల్లి పాలు ఎంతగానో అవసరం ఉంటుందో, వారి ఎదుగుదలకు, వారి పోషణకు, వారి ఆరోగ్యమునకు, వారి క్షేమానికి ఏ విధముగా అయితే తల్లి యొక్క పాలు అందించబడిన వారిగా ఉంటుందో, అదే విధముగా మన ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు, మన విశ్వాస జీవిత బలము కొరకు నిత్యము దేవుని వాక్యంలో మనలని మనము ఉపేక్షించుకొని ఆయన వాక్యాన్ని అపేక్షించుకునే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. మన జీవితంలో మన మార్గములను చక్కపరుచుకోవాలి అంటే దేవుని వాక్యము చదువుదము, దేవుని వాక్యము ధ్యానించుదము, దేవుని వాక్యాన్ని ఆచరించుదము, అనుసరించుదము. కాబట్టి మనము ఆధ్యాత్మికమైన బలమును పొందుకునే వారిగా ఉంటాము. 3వ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే బికమ్, మార్పు చెందడం
అనే మాటను చూసి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటుందంటే, మీరు సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడు కేవలము తన వాక్యము అందించడం మాత్రము కాదు కానీ తన స్వరూపంలోనికి మనని మార్చువాడిగా, కట్టువాడిగా ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. అందుకోసమే మనమందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాము అంటూ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి లెట్ us remove all the sinful ways of our life. Let us receive the word of God in today's daily journey of our life, and let us become as a living temple for the living God. ప్రియులారా, మన పాపములను, దోషములనన్నిటినీ తొలగించుకుందాం. రెండోది, వాక్యమునందు స్వీకరించుకుందాం. మూడోదిగా, దేవుని స్వరూపంలోనికి మనలను మనము మార్చుకుందాం. అటి కృప త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, అనుదినము నీ వాక్యమును ధ్యానిస్తూ దినదినమును ఆధ్యాత్మికములో ఎదుగు ప్రభా వృద్ధి చెందే విశ్వాసమును, కృపను మాకు మెనుగు దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా, నీ స్వరూపంలోనికి మమ్మల్ని నిర్మించడానికి ఎదుగో ప్రభా నీవు ఆశించిన దేవుడవై ఉంటున్నావు. కాబట్టి ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్న ప్రతి ఒక్కరిలో ఎదుగో ప్రభా నూతన కార్యమును నీవు ప్రారంభించి నీ వాక్యములో ఉన్న తేజస్సును వారి ముఖముపై ప్రకాశింపచేసి, అదేవిధంగా ప్రభా వారిని నీ మందిరముగా ప్రతిష్ఠించి ఎదుగో ప్రభా ఎదుగో ఇవాళ చేసే ప్రతి కార్యంలో, పనులో నీవే తోడుగుండమని ప్రార్థిస్తుంటున్నాం. అందరూ దేవా మరి వీరిని చూచినప్పుడెల్లా, ఈ వాక్యమును విశ్వసించి అంగీకరించిన వారిని చూచినప్పుడెల్లా వీరు యెహోవా చేత ఆశీర్వాదం నొందిన వారై ఉంటున్నారు. యెహోవా చేత ప్రత్యేకమైన దేవా నీవే వారిని బలపరచండి. నీ ముఖకాంతి వెలుగును వారిపై ప్రకాశింపచేసి, నీ వాక్యము, సత్యమైన వాక్యము వారి హృదయంలో స్థిరపరిచి ఎదుగో ప్రభా నీతి, యథార్థ, భక్తి, విశ్వాసంతో ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ప్రతి ఒక్క శారీరక బలహీనతతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఆధ్యాత్మికమైన బలహీనతతో ఎదుగో ప్రభా వాక్యానికి దూరంగా ఉంటున్న వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, నీ యందు ఆసక్తిని, దేవా మనస్సును, తృష్ణను వారి హృదయంలోని నాటమని నేను ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా అవును తండ్రి, దేవా మృదువైన నీ వాక్యమును మేము వింటూ విశ్వసిస్తూ మా జీవితంలో ఇదిగో నీతికరమైన నీవు సిద్ధపరిచిన మార్గంలో నడుచుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, భారముతో బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. వారి యొక్క నూతనమైన అవకాశంలో దయచేయండి. ఆ బాధల నుండి, ఆ సంఖ్యల నుండి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, ఎవరి బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఎవరి బిడ్డలందరికీ కావలసిన బలము, శక్తిని, నీ ఆత్మ నడిపింపును మెండుగా దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధ చిత్తమును వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా స్కూల్లోకి ప్రయాణమై వెళ్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారు చదువుతుండగా మంచి బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేచన బహుగా నీ పరిశుద్ధమైన నామంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ లోక మర్యాదను, ఈ లోక దృష్టి, ఈ లోక ఆలోచనను ఏది కూడా వారికి అంటకుండా నీ కంచెని వేసి వారిని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా నా తండ్రి, అదేవిధంగా నా తండ్రి ప్రభా, మరి ఎవరైతే దేవా మరణకరమైన బాధలతో, ఆయాసకరమైన దేవా వ్యాధులతో బాధపడుతున్న తండ్రి, వారి ముట్టి స్వస్థపరచని తండ్రి. నీ గాయపడిన హస్తము వారిపై, నుదిరిపై సంపూర్ణ స్వస్థతను, తలనరకాల వరకు రక్తపోక్షను కలగజేసి స్వస్థతను చేకూర్చమని ప్రార్థిస్తున్న ప్రభా. అదేవిధంగా ప్రభా, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బాధ్యతలో శాంతితోనూ సమాధానంతో ఆ ఉద్యోగంలో వర్ధిల్లుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్న మరొకసారి నిరుద్యోగంతో బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్న ప్రభా ఈ రోజు వారు చేసే ప్రతి ప్రయత్నంలో నీవే వారికి తోడుగుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అక్కర అవసరతలు నీవు తీర్చండి తండ్రి. దేవా అవును ప్రభా, ఎవరైతే ప్రభా మరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న ప్రభా, వారి ప్రయాణం చేస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రార్థన అవసరతలను ప్రభా దేవా రాస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించి నీ కనికరం
ప్రేమ కలిగిన హస్తము నిత్యము మొదలు తోడుని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా అవును తండ్రి, దేవా ఉన్నతమైన ఆశీస్సులతో ఎదుగో ప్రభా జీవమును పోసుకొని శక్తివంతులుగా ఈ లోకంలో మేము వర్ధిల్లుటకు నీ కృపను దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఎదుగో ప్రభా దినమంతట్లో నీవు మాకు తోడుగుని నడిపించి సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.